దేవుని నామానికి మహిమ కలుగును గాక. వాక్యము ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 20వ వచనము. ఈ సంగతుల గురించి సాక్ష్యం ఇచ్చువాడు అవును త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు. ఆమేన్. ప్రభు అయిన యేసు రమ్ము. ఈ సంగతుల గురించి సాక్ష్యం ఇచ్చువాడు అవును త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు. ఈ సంగతులన్నీ కూడా ప్రకటన గ్రంథంలో రాయబడిన సంగతులన్నిటినీ కూడా చెప్పుచున్నవాడు ఆత్మైన దేవుడు యేసయ్య. ఆయన త్వరగా వచ్చుచున్నాడని చెప్పుచున్నాడు. నా ప్రియ సోదరుడా సోదరి, దేవుని బిడ్డ, ఈ ఉదయకాలమున ఈ యొక్క ప్రకటన గ్రంథము ఆఖరి అధ్యాయములో ఆఖరి వచనములలో ముగింపులో దేవుడు అంటున్నాడు, నేను త్వరగా వచ్చుచున్నాను. ఆయన తన రాజ్యాన్ని ఆయన రాకడలో తీసుకొని వచ్చి కొత్త ఆకాశమును కొత్త భూమిని ఇచ్చి, ఇదిగో నేనే మిమ్మల్ని ఏలువాడు అని చెప్తున్నాడు. ఇంకొక మాటల్లో చెప్పాలంటే, ఇదిగో నేను మార్గంలో ఉన్నా, నేను వచ్చుచున్నాను అని అర్థం. మనము చాలా మందికి కొన్ని సందేహాలు ఉండొచ్చు. ఈ బైబిల్ గ్రంథం మొదటి శతాబ్దంలో రాయబడింది కదా. ఇప్పుడైతే మనము 21వ శతాబ్దంలో ఉన్నాము. ఇన్ని ఏళ్ళు గడిచినా, ఇన్ని శతాబ్దాలు గడిచినా ఆయన రాలేదు కదా, ఆయన వస్తాడా అని ఒక ఆలోచన మనకుంది చాలా మందికి. నా ప్రియ సోదరుడా సోదరి, ఆయన మాట ఇస్తే తప్పే దేవుడు కాదని మనందరికీ తెలుసు. ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. ఆకాశము భూమి గతించిపోను కానీ నా మాటలు ఎన్నటికీ గతించవని చెప్పాడు. మాటలు గతించవు. ఆయన ఏదైతే చెప్పాడో ఆయన ఖచ్చితంగా దాన్ని చేసి చూపిస్తాడు. ఆయన రాకడా ఈరోజు కావచ్చు, రేపు కావచ్చు, మర్నాడు కావచ్చు. ఆయన ఏ సమయంలో వస్తాడో మనకి ఎవరికీ తెలియదు. అందుకే మనం గమనించాల్సింది ఏమంటే, పేతురు అంటాడు, దేవుని దృష్టిలో ఒక్క దినము 1000 దినములు వంటిదంట. 1000 దినములు ఒక దినములాగా ఉంది. ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు. ఆయన ఏదైతే నిర్ణయించుకున్నాడో తండ్రికి తప్ప ఎవ్వరికీ తెలీదు రాకడ గురించి. ఆ తండ్రి అయిన దేవుడు ఏ సమయంలో నిర్ణయించాడో అది చాలా పర్ఫెక్ట్ టైమింగ్. నేను వస్తున్నాను అంటున్నాడు, వస్తాడు. దొంగవలే వస్తాడు. ఆయన తన బిడ్డలను తనతో పాటు తీసుకొని వెళ్ళడానికి వస్తూ ఉంటున్నాడు. ఆయన తన బిడ్డలను తాను ఏర్పాటు చేసిన స్థలమునకు తీసుకొని వెళ్ళాలని ఇష్టపడుతూ ఉంటున్నాడు. నా ప్రియ సోదరుడా సోదరి, ఆయన రాకడ కొరకు మనము ఎదురు చూసేవారిగా ఉండాలి. మెలకువగలిగిన జీవితాన్ని మనము జీవించాలి. ప్రార్థన జీవితము కలిగి ఉండాలి. ఈ రోజుల్లో మనం ఎక్కడ చూసినా యుద్ధములను గూర్చి, యుద్ధ సమాచారాలను గూర్చి మనం వింటూ ఉన్నాం. కరువులను గురించి, వ్యాధులను గురించి, భూకంపాలను గురించి, మనుషులు ఎన్ని రకాలుగా చనిపోతున్నారో మనం చూస్తూ ఉన్నాం, వింటూ ఉన్నాం. నా ప్రియ సోదరుడా సోదరి, ఆయన సమీపంలోనే ఉన్నాడు. ద్వారము దగ్గరనే ఉన్నాడు. ఇదిగో నేను తలుపుని వద్ద నిలిచి తలుపును తట్టుచున్నాను, నా స్వరము వినివాడు తలుపును తీసి నన్ను లోపలికి చేర్చుకుంటాడంటున్నాడు. గడప దగ్గర ఉన్నాడు. లోపలికి రావాలని ఇష్టపడుతూ ఉంటున్నాడు. ఆయన అడుగు పెట్టి లోపలికి వచ్చాడంటే సమయం అయిపోయిందని అర్థం. కాబట్టి మనము ఇక మీదట మన పద్ధతులను, మన అలవాట్లను, మన క్రియలను మార్చుకొని యేసు కొరకై జీవించాలని కోరుకుంటున్నాడు. ఇంతవరకు మన కొరకు మనము జీవించాం.
మనకు కావలసినవన్నీ మనం చేసుకుంటున్నాం. కానీ ఆయన వచ్చినప్పుడు ఎవరైతే మెలకుగలిగిన జీవితమును క్రీస్తు యేసుని రక్షకుడిగా అంగీకరించుకొని ఎవరైతే యేసు కొరకు వారి జీవితాలను జీవిస్తారో అట్టి వారిని మాత్రమే ఆయన తనతో పాటు తీసుకొని వెళ్తాడు. కీర్తనల గ్రంథం 24:36 నుంచి 44 వచనాలు వరకు మనం గమనించినట్లయితే దేవుని వాక్యం సెలవిస్తుంది, కావున ఏ దినము ప్రభు వచ్చినో మీకు తెలియదు గనుక మెలకుగా ఉండుడి. ఏ జామున దొంగ వచ్చినో ఇంటి యజమానునికి తెలిసినలా అతడు మెలకుగా ఉండి తన ఇంటికి కన్నము వేయనీయుడు కదా. మీరెరుగని సమయంలో ఆయన వస్తాడు. మీరెరుగని గడియలో మనిషి కుమారుడు వచ్చును గనుక మీరు సిద్ధముగా ఉండుడి. సిద్ధపాటు కలిగిన జీవితము మనం కలిగి ఉండాలి. నిన్ను నీవు శుద్ధీకరించుకో, నిన్ను నీవు సిద్ధపరచుకో. పాపములో నుండి బయటికి రా, అపవిత్రత నుండి బయటికి రా. నీ జీవితాన్ని క్రీస్తు కొరకు సమర్పించుకో. నా ప్రియ సోదర సోదరి, ఆయన ఒకే ఒకటి అంటాడు, ఆకాశము భూమి గతించిపోవును గాని ఎన్నటికీ నా మాటలు గతించవు. ఆయన మాటలు గతించేవి కాదు. ఆయన మాట ఇస్తే తప్పకుండా నెరవేర్చే దేవుడు, వాగ్దానములను నెరవేర్చే దేవుడు మన దేవుడు. ఉదయకాలమున ఆయన త్వరగా రావాలని ఆశపడుతూ ఉంటున్నాడు. గమనించినట్టయితే ఆయన వచ్చినప్పుడు ఏ దాసుడు బుద్ధిమంతుడై నమ్మకమైన వాడిగా ఆయన కొరకు కనిపెట్టుకొని ఉంటాడో ఆ దాసుని ఆయన బలా నమ్మకమైన మంచి దాసుడా అని ఆయన ఆ దాసులను తనతో పాటు తీసుకొని వెళ్తాడు. కాబట్టి నిద్రమత్తులై లోకానుసారమైన జీవితాన్ని జీవిస్తూ లోకాల వాట్లతో లోక పద్ధతులతో ఇంకా సమయం ఉందిలే అని నిర్లక్ష్యంగా ఉంటున్న వారందరితో దేవుడి ఉదయకాలం మాట్లాడుతుంటున్నాడు. జాగ్రత్త కలిగిన జీవితాన్ని మనము జీవించాలి. లూకా సువార్త 21:25-28 వరకు, మరియు సూర్య చంద్ర నక్షత్రముల సూచనలను భూమి మీద సముద్ర తరంగములు ఘోష వలన కలవపడిన జనములకు శ్రమయు కలుగును. ఆకాశమందలి శక్తులు కదిలింపబడును గనుక లోకం మీదికి రాబోతున్న వాటి విషయమై భయము కలిగి మనుషులు ఎదురు చూచుతూ ధైర్యము చెడి కలవరపడుదురు. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోను మహామహిమతోను మేఘారుడై వచ్చుట చూతురు. ఇవి జరుగు ఆరంభించినప్పుడు మీరు ధైర్యం తెచ్చుకొని మీ తలలెత్తుకొనుడి, మీ విడుదల సమీపించుచున్నదనెను. ఎవరు చెప్పారు ఈ మాటలు? యేసుక్రీస్తు ప్రభు స్వతహాగా తన శిష్యులతో మాట్లాడుతున్నాడు. మహామహిమతోను ప్రభావముతోను మనుష్య కుమారుడు తిరిగి భూమి మీదకి రాబోతుంటున్నాడు. ఆయన వచ్చినప్పుడు మీరు ధైర్యము తెచ్చుకొని తలలెత్తుకొనుడి, మీ విడుదల సమీపించినది. లోకంలో ఈ శ్రమలకు, ఈ వ్యాధులకు, ఈ బలహీనతలకు అన్నిటికీ కూడా విడుదల దేవుడు అనుగ్రహించబోతూ ఉంటున్నాడు. హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని కార్యములు ఆశ్చర్యమైనవి, దేవుని కార్యములు అద్భుతమైనవి. ఆ కార్యములను మనము తెలుసుకోవాల్సిందిగా దేవుడు కోరుకుంటున్నాడు. యోహాను సువార్త 5:28 నుంచి 29 వరకు మనం చూసినట్లయితే, దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులలో ఉన్న వారందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుత్థానమునకు, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానమునకు బయటికి వచ్చెదరు. అదే కాలములో సమాధులలో ఉన్నవారు సహితము బయటికి లేచి వస్తారని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుడు భూమి మీదకి రాబోతుంటున్నాడు. ఓ క్రైస్తవ సమాజమా,
మేల్కో, నిద్రమత్తులో నుంచి బయటికి రా. సమయము సమీపముగా ఉంది. నీ ఇంటిని చక్కబెట్టుకో, నీ జీవితాన్ని మార్చుకో. మనము తప్పింపబడాలి. నరకము నుండి తప్పింపబడాలంటే క్రీస్తుని అనుసరించాలి, క్రీస్తుని వెంబడించి నడచాలి. కాబట్టి ఉదయకాలముగా ఆయన మనందరిని హెచ్చరిస్తూ ఉంటున్నాడు. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అంటున్నాడు. కాబట్టి మెలకువ కలిగిన వారిగా మనం ఉందాం. ప్రార్థనలో మన జీవితాన్ని గడుపుదాం. దేవునితో సహవాసము చేద్దాం. దేవుని సన్నిధిలో మన సమయాన్ని గడుపుదాం. వ్యర్థమైన వాటి యందు మనస్సుంచక, వ్యర్థమైన వాటి కొరకు పరిగెత్తక, వ్యర్థమైన వాటి వెనుక మన జీవితాలను పాడు చేసుకోక, ప్రతి దానిని వదిలిపెట్టి క్రీస్తు కొరకు బ్రతికే బిడ్డలుగా మనం ఉండాలి. హల్లెలూయా. నేను త్వరగా వచ్చుచున్నాను. ఆయన వచ్చినప్పుడు ప్రతి నేత్రము ఆయనని చూస్తుంది. కాబట్టి నా ప్రియమైన వారలారా, ఆయనతో సహవాసము చేసిన వారికి ఆయన సహాయము చేసి లేవనెత్తేవాడు. ఈ దినమున ఆయన రాకడ కొరకు సిద్ధపడాలని దేవుడు కోరుకుంటున్నాడు. మన తలంపులు, మన క్రియలు, మన చూపులు, మన మాటలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా వ్యర్థమైన వాటి నుంచి మనం బయటికి వచ్చి క్రీస్తు స్వరూపములోనికి, క్రీస్తు వలె, క్రీస్తు స్వభావము కలిగిన వారిగా, క్రీస్తును పోలి క్రీస్తు మార్గంలో నడుచుకునే వారిగా, యేసును వెంబడించే వారిగా, యేసు సువార్తను ప్రకటించే వారిగా మనం ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. కాబట్టి జాగ్రత్త, ఆయన త్వరలో వచ్చుచున్నాడు. కాలం ఉందని నిర్లక్ష్యము చేయొద్దు. సమయము నీది కాదు. ఈ సమయము దాటితే తిరిగి రాదు. సమయం ఉండంగానే మనము మన జీవితాలను చక్కపరుచుకుందాం. చేయి దాటిన తర్వాత, సమయం అయిపోయిన తర్వాత నువ్వు ఎంత ఏడ్చినా, ఎంత ప్రలాపించినా అవకాశం అనేది లేదు. కాబట్టి నా ప్రియ సోదరుడా, సోదరి, త్వరగా వచ్చుచున్నాడు మన రాజు, త్వరగా వచ్చుచున్నాడు మన ప్రభువు, త్వరగా వచ్చుచున్నాడు మన దేవుడు. సిద్ధపాటు కలిగిన జీవితం మనం కలిగి ఉందాం. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.